ఫోన్ సరిగ్గా పెట్టుకోండి సార్. రాములు సార్, కాగితరాములు గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా మీ సార్ అకౌంటెంట్ సార్ గారు రామోదర్ గారు కూడా చెప్పారు, అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మీరు రావాల్సిన మీదైతే బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి రిటైర్మెంట్, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కానీ సీసీఎస్ కానీ మీకు అందుతలేవని చెప్తున్నారు. విషయం ఏంటంటే 58 సంవత్సరాల వయసు పరిమితి పెట్టిన తర్వాత 60 సంవత్సరాలు పెంచారు. పెంచినప్పటికున్ను అప్పుడు వద్దురా బాబు అనుకుంటా పెంచినా కూడా ఈరోజు తనకు ఆరోగ్యం సహకరించనుకున్నా కూడా కేవలం ఆర్టీసీ బాగోగోలు గురించి చూసుకుంటూ ఈరోజు మీరు కార్యక్రమాన్ని కొనసాగించారు. తన పదవి విరమణ చేసుకుంటా కూడా మీరు కొనసాగించారు పదవిని. ఈరోజు మీకు రావాల్సిన బకాయిలలో కూడా జాప్యం జరుగుతున్న ఈ విషయంపై మీరేమంటారు యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ? సార్ మాకు 2022 డిసెంబర్ 31 రిటైర్మెంట్ అయినాం సార్. ఇంతవరకు రివ్యూ ఇన్కాష్మెంట్ రాలే, మాకు ఈ పే స్కేల్ పైసలు కూడా రాలే సార్. కార్మికుడు ఏదన్నా చిన్న తప్పు చేస్తే ఒక 20 రూపాయలు ఫ్రాడ్ చేసిన కండక్టర్ రిమూవల్ చేస్తాడు. ఒక ఆర్ఎం 3,80,000 పిఎఫ్ ఫ్రాడ్ చేస్తే ఆ ఆర్ఎం గురించి నేను ఎండీని అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నాడు. ఇన్వెస్టిగేషన్ కదా సార్. కార్మికుడు తప్పితనం ఒకరి, అధికార తప్పు చేస్తే వేరుదా సార్? అధికారులే మొత్తం కార్పొరేషన్లో మింగుతాను సార్. అధికారులే మొత్తం ఫ్రాడర్స్ అధికారులే. ఇప్పుడు ఈ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఉంది మియాపూర్లో, ఈ ఎండి పోయి కర్ణాటకలో పెడితే ఆయన బంధువుల దగ్గర సార్ కార్మికులకి డబ్బులు సీఎం 6,500 కోట్లు ఇచ్చినట్టాడు. 6,500 కోట్లు మరి ఏమైనాయి? మరి మా డబ్బులు మాకు ఇచ్చి అయిపోద్ది కదా. కార్పొరేషన్తో మాకు సంబంధం ఉంటుంది. సీఎం ఇచ్చినట్టాడు, ఈయనేమో సీఎం ముందు ఇట్లా చెవులు ఊపుతాడు, మళ్ళీ బయటనేమో మాకు ఇయ్యలేదు, మేము ఏం చెప్పాలని మళ్ళీ అంటాడు. మా డబ్బులు మాకు ఇచ్చి అయిపోద్ది కదా సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే.